కలియుగ దైవమైన మన వెంకటేశ్వర స్వామి ఎన్నో వేల సంవత్సరాల క్రితం నాటి నుంచి అక్కడ స్వయంభూగా అవతరించి ఏ రోజు కూడా ఇన్ని వేల సంవత్సరాల నాటి నుంచి కూడా ఈ తప్పిదం అనేది ఎప్పుడూ జరగలేదు. కిందటి హయాంలో 5 సంవత్సరాల్లో చాలా దైవానికి కూడా చాలా అప్రతిష్ట, అలాగే కూడా క్రిస్టియానిటీ ఉన్న ఆ మతస్థులందరూ కూడా ఉద్యోగుల కింద పెట్టి, అలాగే కూడా స్వామివారి లడ్డు ప్రసాదాన్ని అపవిత్రాన్ని చేసి ఇతర జంతు కలేబరాలతో నెయ్యితో ప్రసాదం తయారు చేసి స్వామిని ఆ అప్రతిష్ట కార్యక్రమం చేయడం జరిగింది. స్వామి మనకి ఎంతో ఇష్టమైన ప్రియసకుడు కాబట్టి అలాంటి దానికన్నా 2 ఎత్తులు ఇష్టమైనది స్వామివారి లడ్డూ ప్రసాదం. అంత ఇష్టమైన లడ్డూ ప్రసాదానికి అపవిత్ర జరిగింది కాబట్టి ఏ తప్పు చేసినా కూడా భగవంతుడు చూసుకుంటాడు. అందువల్ల ఆ శిక్ష అనేది కూడా త్వరలో అమలు చేస్తే త్వరగా నిర్ణయం తీసుకొని ఆ కలియుగ ప్రత్యక్ష దైవం యొక్క వైభవాన్ని మళ్ళీ కూడా మనం అందరూ చూడవచ్చు.